ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ అంతం తర్వాత పశ్చిమాసియాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఇజ్రాయిల్ సంయుక్త దాడుల్లో ఖమేనీ మరణించిన 2 రోజుల తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఖమేనీ తనను చంపాలని 2 సార్లు పకడ్బందీగా కుట్ర పన్నాడని, అయితే అతను తనను దెబ్బతీయక ముందే తానే అతనిని హతమార్చానని ట్రంప్ వెల్లడించాడు. ఖమేనీ నన్ను చంపే లోపే నేను అతడిని పట్టుకున్నాను. వారు 2 సార్లు నాపై కుట్ర చేశారు, కానీ నేను వారికంటే ముందు పని ముగించాను అని గర్వంగా ట్రంప్ చెప్పుకొచ్చాడు. 2024లో ట్రంప్ పై జరిగిన 2 హత్యా యత్నాల వెనుక ఇరాన్ హస్తం ఉందని నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేశాయి. అయితే ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలో ఈ అనుమానాలు నిజమే అని అర్థమవుతుంది. 2024 జూలైలో పెన్సిల్వేనియా ర్యాలీలో ట్రంప్ చెవికి బుల్లెట్ తగిలిన ఘటన తర్వాత సెప్టెంబర్లో ఫ్లోరిడా గోల్ఫ్ కోర్సులో జరిగిన దాడి ప్రయత్నాలు వెనుక ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రమేయం ఉన్నట్లు అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ గతంలో ఆరోపించాయి. అయితే ఫర్హాద్ సాకేరి అనే వ్యక్తి ద్వారా ట్రంప్ ను హతమార్చేందుకు ఇరాన్ ప్లాన్ చేసినట్లు ఆధారాలు లభించాయి. అయితే ఇదిలా ఉండగా ఇప్పటికే ఖమేనీని చరిత్రలో అత్యంత క్రూరమైన వ్యక్తిగా ట్రంప్ అభివర్ణించాడు. ముఖ్యంగా తన ట్రూత్ సోషల్ వేదికగా సంచలన కామెంట్లు చేశాడు. ఇది కేవలం ఇరాన్ ప్రజలకే కాదు, ఖమేనీ అతని గూండాల చేతిలో ప్రాణాలు కోల్పోయిన అమెరికన్లకు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది బాధితులకు దక్కిన న్యాయమని పేర్కొన్నాడు. ఇజ్రాయెల్ తో కలిసి అమెరికా వాడిన అత్యాధునిక హైలీ సోఫిస్టికేటెడ్ ట్రాకింగ్ సిస్టమ్ నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారని ఆయన పేర్కొన్నాడు.